చెట్టు మీద ఉంటాను కానీ పక్షిని కాదు, చర్మం తొడిగి ఉంటాను కానీ మనిషిని కాదు, 3 కళ్ళు ఉంటాయి కానీ శివుడిని కాదు, నీళ్లతో ఉంటాను కానీ మేఘాన్ని కాదు కొండని కాదు. మరి నేనెవరిని? మీరే చెప్పుకోండి, మీరే చెప్పుకోండి. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఈ చాలా టేస్టీగా ఉంటుంది. అది మీరు కాదు నేను చెప్పాలి, అది మీరు కాదు నేను చెప్పాలి. వేసేసాడు. ఇంత ఉడకాలి. నువ్వు ఒకడివి నా ప్రాణానికి. ఆహా ఏమి రుచి అనరామై మరచి. అన్నీ బాగా ఉడికే. ఇదిగోండి కందగడ్డ ఉడకలేదు, కందగడ్డ కూడా బాగా ఉడికింది. ఉడకపోయినా ఉడికిందని చెప్పేసి మరీ తింటుంది. నమస్కారం మై డియరెస్ట్ ఫ్యామిలీ. ఆడవాళ్ళకు ఉండేటువంటి అతిపెద్ద సమస్య ఏమిటో తెలుసా? అమ్మా బ్రేక్ఫాస్ట్కి ఏంటి అని ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఏమిటి అని ఆలోచించడం. లంచ్కి ఏం వండుతున్నావు? నిన్న కూడా ఆకుకూర పప్పేగా అంటే మరి టొమాటో పప్పు లేదా దోసకాయ పప్పు ఇవి కాకుండా ఇంకేం వండాలి అని ఆలోచించడం. రాత్రికి ఏంటి డిన్నర్లో? పన్నీరా? అబ్బే పన్నీర్ వద్దు అంటే మళ్ళీ మనం ఏం ఆలోచించాలి అని టెన్షన్ పడ్డం. మీకు నాకు కామన్గా ఉండేటువంటి సమస్య ఇది. నేను యూట్యూబ్లో బాగా సెర్చ్లు కొట్టేసి చాలా రెసిపీస్ని నేను కనిపెట్టినట్టుగా వండేస్తూ ఉంటాను అనమాట. అలాగే మా ఇంట్లో ఉండేటువంటి హౌస్ హెల్ప్ కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే నేనేమనుకున్నానంటే వై నాట్ ఐ ఆల్సో డూ అ సిరీస్ అని. అందుకని హెల్దీ రెసిపీస్ అని ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్తుంది ఏంటంటే అవియల్. మీలో చాలామందికి ఈ రెసిపీ ముందే తెలిసి ఉంటుంది, కానీ చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వాట్ ఈస్ దిస్ అవియల్? ఇది ఒక కేరళ వంటకం, చాలా హెల్దీ రెసిపీ. అందులోనూ నేను యూట్యూబ్ సెర్చ్ బటన్లో ఎక్కువగా కొట్టేది ఏంటి అంటే వెజిటబుల్ హెల్దీ రెసిపీస్ అని టైప్ చేస్తూ ఉంటాను అనమాట. వాటిలో ఎక్కువగా మనకి కుర్మాలే వస్తూ ఉంటాయి. అందులో మసాలాలు కూడా ఎక్కువగా పడతాయి, కానీ ఇందులో మసాలాలు ఎక్కువగా ఉండవు, అసలు ఉండవు. పైగా ఆయిల్ మోతాదు కూడా చాలా చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ మీరు దీన్ని రైస్తో కానీ చపాతీతో కానీ దోశతో కానీ లేదా ఉత్తిగానైనా సరే తినేసేయచ్చు. చాలా రకాల కాయగూరలన్నింటినీ కూడా వేసేసి చేసేటువంటి ఈ రెసిపీ కేరళలో ఫేమస్. దీని పేరే అవియల్. మరి అవియల్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి మీకు చూపించేస్తాను. చూడండి, 1/2 కేజీ వంకాయ, 1/2 కేజీ గోరుచిక్కుడు, 1 క్యారెట్, బీన్స్, కందగడ్డ, తెల్ల గుమ్మడికాయ, పచ్చిమిర్చి, మునక్కాయలు, అరటికాయ. అలాగే మసాలాలోకి జీలకర్ర, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, చివర్లో కలపడానికి పెరుగు, చివర్లో వేయడానికి కరివేపాకు, అలాగే కొంచెం కొబ్బరి నూనె. మీకు ఇప్పుడు ఒక చిన్న పొడుపు కథ, జాగ్రత్తగా వినండి. విన్నారా? ఈ గురక ఎవరిది? పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ జోరో. యాక్చువల్లీ అనుకున్న పొడుపు కథ అది కాదు. ఈ లోపల జోరో గడు గురక పెట్టాడు, దాన్ని పొడుపు కథ కింద పెట్టాను. యాక్చువల్ పొడుపు కథ ఏంటంటే ముక్కు మీదకెక్కు ముందర చెవులు నొక్కు టక్కు నొక్కుల సొక్కు జారిందంటే పుటుక్కు. ఏంటది? ఆలోచిస్తూ ఉండండి. ఈ లోపల అవియల్ ఎలా తయారు చేయాలో మనం చూద్దాం. అవియల్కి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే కాయగూరలన్నీ ఒకటే సైజులో కొయ్యాలి. ఎందుకు అంటే అన్నిటినీ కలిపి మనం ఒకటే గిన్నెలో ఉడకడానికి పెట్టేస్తున్నాం కాబట్టి సైజులన్నీ సమానంగా ఉండాలి. సో బీన్స్ ఈ సైజులో కోసారనుకోండి, గోరుచిక్కుడు కూడా మనం ఇదే సైజులో కొయ్యాలి. సేమ్ టు సేమ్ లైక్ దట్ అన్నమాట. చూసారా? ఇలాగా. ఇది కాకుండా ఉండేటువంటి మునక్కాయ కూడా ఇదే సైజులో కోస్తున్నాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బీన్స్, మునక్కాయ, గోరుచిక్కుడు కొంచెం పెద్దగా అయిందనుకోండి, అడ్జస్ట్ అవ్వండి. వీటితో పాటుగా క్యారెట్ కూడా మనం అలాగే కొయ్యాలి. కొంతమంది క్యారెట్ వేయరు, ఎందుకంటే తీయగా అయిపోతుంది కూర అని చెప్పి. బట్ మా ఇంట్లో కొంచెం తీపి పదార్థాలని బాగానే తింటారు, స్వీట్ పీపుల్ ఉన్నారు కాబట్టి మేము క్యారెట్ కూడా వేస్తున్నాం. ఇందాక పొడుపు కథకి సమాధానం కళ్ళజోడు. సైజు మరీ చిన్నగా కాకుండా చూసుకోండి. ఆల్మోస్ట్ అన్ని కాయగూరలు ఈ సైజులో కొయ్యాలి మీరు. ఓకే? A few minutes later. నీళ్లల్లో పుడుతుంది, నీళ్లల్లో పడితే చస్తుంది. ఏమిటది? చెప్పండి మై డియరెస్ట్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్, చెప్పండి.
చేపల నీళ్ళల్లో పుడుతుంది ఓకే, కానీ నీళ్ళల్లో పడితే ఎలా చేస్తుంది? నీళ్ళలోంచి బయటకు వస్తే కదా చేస్తుంది. నేను నీకు క్లూ ఇస్తున్నా. చెప్పు. క్లూ ఏంటంటే అది మన కిచెన్లోని ఒక ఐటమ్. అది లేకుండా అసలు మనకు ఉండనే ఉండదు, ఏ వంట జరగదు. రైట్ ఆన్సర్, ఇట్ ఈస్ సాల్ట్. ఇట్ ఈస్ సాల్ట్. ఉప్పు నీళ్ళల్లో పుడుతుంది కదా, అండ్ ఆ తర్వాత నీళ్ళల్లోనే పడితే చచ్చిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. అది అలా మనం కాయగూరలు తరగడం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది బాగా చెప్పిన వాళ్ళకి ఇదిగోండి అమ్మా, ఈ మునక్కాయ గిఫ్ట్గా ఇస్తున్నాను, తీసుకోండి, స్వీకరించండి. మళ్ళీ నేను ఏమి ఇవ్వలేదు అనేరు, ఇచ్చేసా. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. మీకు సంగతి తెలుసా, మనము ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా లాజికల్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఇన్ఫ్యాక్ట్ కుకింగ్ రిలాక్సెసెస్. చాలామంది ఆడవాళ్ళు చేస్తూనే ఉంటారు, కానీ మీరు ఒకసారి గమనించినట్టయితే మీరు వంట చేసేటప్పుడు ఎక్కువసేపు మీ మైండ్ అటు ఇటు ఇటు అటు డైవర్ట్ అవ్వదు. ఎందుకంటే ఈ కాయగూరలు మీరు ఏదైతే కోస్తున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నాలాగా చేయని వాళ్ళు అప్పుడప్పుడు చేయాల్సి వస్తుంది. అంతేగా. చూసారా కాయగూరలు అన్నిటినీ సమానంగా ఎలా కోసేసాము. తెల్ల గుమ్మడికాయ ముక్కల్ని వేసేసాను. చూసారు కదా, నీళ్లు చాలా తక్కువ, అంటే జస్ట్ కాయగూరలన్నీ మునిగేంత నీళ్లు ఉంటే సరిపోతుంది. ఎక్కువ నీళ్ళు అయిపోయింది అనుకోండి, అవియల్ కాస్త సాంబార్ అయిపోతుంది. అలాగా. క్యారెట్, అలాగే సన్నగా చీల్చిన పచ్చిమిర్చి, నేను పింక్ సాల్ట్ వాడతాను కాబట్టి ఒక స్పూన్ పైన కొంచెం వేసాను. ఒక్కసారి కలిపేసి మూత మూసేసి గ్యాస్ మీద పెట్టేయాలి. జీలకర్ర ఒక చిన్న టీ స్పూను, అలాగే చీల్చినటువంటి పచ్చిమిర్చీలు 4. పచ్చి కొబ్బరే వాడాలి దీనికి. మీరు ఎండు కొబ్బరి వాడారంటే టేస్ట్ రాదు. ఇదిగోండి, ఒక గ్లాసు, నా గ్లాస్ సైజు అంటే ఒక పెద్ద గ్లాసున్నర తీసుకోండి. ఓకే, జీలకర్ర పచ్చిమిర్చి కిందే వేసేసేయండి. దానిపైనే మీరు పచ్చి కొబ్బరి వేయాలి. ఎందుకంటే దీన్ని మనం మెత్తగా రుబ్బడానికి ఉండదు. 1-2 సార్లు మాత్రమే అలా ఒక తిప్పు తిప్పాలంతే. అదే మీరు పచ్చిమిర్చిను జీలకర్ర పైన వేశారనుకోండి, అది సరిగ్గా నలగదు, కూర రుచిగా రాదు. ఆ జీలకర్ర అన్నీ కూడా మళ్ళీ మనకి నాలుగు మీద తగులుతూ ఉంటుంది. సో జీలకర్ర కింద వేసేసేయండి. ఇప్పుడు మిక్సీ పడదాం పదండి. 2 minutes later. చూసారా, ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి. నీళ్ళు అస్సలు పోయకండి. నీళ్లు పోసారంటే అవియల్ సరిగ్గా రుచిగా రాదు. ఇలా మీరు పొడి పొడిగా దింపేస్తే అవియల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటో మేము ఈ కుకింగ్ వీడియోస్ చేసి ప్రొఫెషనల్ కుక్కర్స్ అయిపోతున్నాం. చూసారా కాయగూరల ముక్కలన్నీ ఎంత చక్కగా ఉడుకుతూ ఉన్నాయో. ఈ అవియల్లోకి మేమైతే పసుపు వేయము. మీరు కావాలంటే చిటికెడు పసుపు వేసుకోవచ్చు, కానీ వైట్గానే ఉంటుంది కూర, బ్రైట్గా. సరే, ఇది మరిగే లోపల ఇంకొక పొడుపు కదా. చెట్టు మీద ఉంటాను కానీ పక్షిని కాదు, చర్మం తొడిగి ఉంటాను కానీ మనిషిని కాదు, 3 కళ్ళు ఉంటాయి కానీ శివుడిని కాదు, నీళ్ళతో ఉంటాను కానీ మేఘాన్ని కాదు, కొండని కాదు. మరి నేనెవరిని? మీరే చెప్పుకోండి, మీరే చెప్పుకోండి. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. మిమ్మల్ని ఎందుకు అడిగాను? కనుక్కోండి తొందరగా. ఏంటి? కాదు, చెప్తా. ఈ లోపు ఏం చేద్దామంటే, ఆల్మోస్ట్ మరిగిపోయింది కాబట్టి మనం రుబ్బి పెట్టినటువంటి ఈ కొబ్బరి ఇందులోకి వేస్తున్నాం. దీనితో పాటు చక్కగా ఉడుకుతుంది. ముక్కలు ఉడికిపోయిన తర్వాత మనం గరిటె పెట్టి బాగా కలిపేసాం అనుకోండి, ముక్కలు ఇరిగిపోతాయి. అలాంటప్పుడు మనం ఇలా తీసుకొని, ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు మాత్రమే చెయ్యాలమ్మా, మనకి వీటిలో బోలెడంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలా కుదపాలి. ఓకే, సుమ చెప్పింది కదా అని చేసేసారు. మీకు ఒకవేళ అలవాటు లేదు అంటే మెల్లిగా ఇలా తీసుకొని, ఒక అట్లకాడ తీసుకొని, గరిట కాకుండా అట్లకాడ లాంటిది తీసుకొని కలపండి. ఓకే, దిస్ ఈజ్ బెటర్. అప్పుడు విరగదు. కొంచెం కింద నుంచి అలా, లేదంటే ఈ తెల్ల గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, విరిగిపోతాయి. అదే మీకు సంగతి తెలుసా, తెల్ల గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూరల్లో ఎప్పుడైనా వారానికి ఒక 2 సార్లు అయినా యూస్ చేస్తూ ఉండండి. ఇంతకీ పొడుపు కదా ఆన్సర్ తెలిసిందా? కొబ్బరికాయ రైట్ ఆన్సర్. చెట్టు మీద ఉంటుందా?
చర్మంతో ఉంటుందా గ్రీన్ కలరు, తర్వాత బ్రౌన్ కలరు, నీళ్ళు ఉంటాయా లోపల, అలాగే 3 కళ్ళు ఉంటాయా, అది మ్యాటర్. వెరీ గుడ్, చెప్పిన వాళ్ళందరికీ చప్పట్లు. ఆల్మోస్ట్ అవియల్ ఫినిష్ అయిపోవచ్చింది. అవియల్కి ప్రొసీజరే టైం టేకింగ్, అంటే ఈ కాయగూరలన్నీ కొయ్యడం టైం టేకింగ్, కానీ వంటకం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బాగా ఉడికిపోయింది అనుకోండి కాయగూరలు, ఒకసారి చూసుకోండి. కందగడ్డ ఒకటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కందగడ్డ ఉడికిందా లేదా అనేది చూద్దాం. అలాగే కందగడ్డ మీరు కోసేటప్పుడు చేతులు చూసుకోండి, దురదొచ్చేటువంటి కందలు కూడా ఉంటాయి. కందగడ్డ కోసేసిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోండి, లేదా నూనె అయినా రాసుకోండి. కందగడ్డ మీరు కోసేటప్పుడే దురదొచ్చింది అనుకోండి, వెంటనే తీసి దాన్ని పక్కన పెట్టేసేయండి. దాన్ని కనుక మీరు కూరలో వేసేసారంటే అయిపోయిందే, ఇంకా తిన్నవాళ్ళకి మొత్తం గొంతంతా దురదొచ్చేస్తుంది. ఎవరి మీదైనా కోపం ఉంటే ఇలాంటి పనులు చేస్తానంటారా? అమ్మా చేయకండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. బాగా చిలకాలి. ఇదేంటి ఎంత చిలికిన దుంప, ఇది పప్పు గుత్తి, దీంతో ఎందుకు వస్తుంది? దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పప్పు గుత్తి అండ్ ద కబాబ్. ఇది చెప్దామని నేను ఇది చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇలా మనం చిలకాలి. మంచి ఎక్సర్సైజ్ తెలుసా ఇది, ఇంత బాగుంటుందో. ఇలా చిలికేసి ఉండలు లేకుండా చేయండి. ఇలా తీసేసిన తర్వాత పెరుగు ఆల్మోస్ట్ కూర అయిపోయి దింపేటప్పుడు వెయ్యాలి, ఎక్కువసేపు మరగనివ్వకూడదు. ఇప్పుడు ఈ పెరుగుని నేను ఇందులోకి వేస్తున్నాను. ఒక్క పావు లీటర్ పెరుగు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పావులో పావు వేసుకోండి, దిస్ ఈజ్ బెటర్. అండ్ ఇందాక నేను చూపించిన విధంగానే నేను దీనిని ఇప్పుడు ఎక్కువ దీన్ని మరగనివ్వద్దు, ఎందుకంటే మరిగితే విరిగిపోతుంది కాబట్టి. ఇదే మనం ఫైనల్ స్టేజెస్కి వచ్చేసాం. ఇప్పుడు ఫైనల్ స్టేజెస్లో దీంట్లోకి మనము బాగా తుడిచేసి కడిగేసిన కరివేపాకు, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు కావాలంటే కొబ్బరి నూనె వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం వచ్చినటువంటి నూనె వేసుకోవచ్చు. ఆముదం మాత్రం వేయకండి. మళ్ళీ పంచి. ఇది ఫైనల్ టచ్. ఎలా వేస్తారు అది? ఇందాక చిక్ అన్నారు కదా కరివేపాకుకి. రాజీవ్ గారు అవియల్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది అలా వేయాలి. ఎలా చెప్పు? అలా వేసేసి జస్ట్ ఒకసారి ఇలా కలిపేసి, కరివేపాకు లోపలికి వెళ్ళనంటుంది, అయిపోయింది. దట్ ఈస్ ది అవియల్. చూసారా, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అది మీరు కాదు మేము చెప్పాలి, అది మీరు కాదు మేము చెప్పాలి. చెప్పండి, బాగాలేదని చెప్పండి, ఆ తర్వాత మీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నాకు అర్థం కాలేదు సార్. ఇదిగో ఇప్పుడు దీన్ని, అంటే నేను కొంచెం లిక్విడ్గానే చేశాను, ఎందుకంటే ఇక్కడ అందరికీ అలాగే ఇష్టం కాబట్టి. ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇంకా ఉడకాలి, ఇంకా ఉడకాలి. నువ్వు ఒకడివి నా ప్రాణానికి. ఆహా ఏమి రుచి అనరామై మరచి. అన్నీ బాగా ఉడికాయి. ఇదిగోండి కందగడ్డ ఉడకలేదు, కందగడ్డ కూడా బాగా ఉడికింది. ఆవిడ ఉడకపోయినా ఉడికిందని చెప్పేసి మరీ తింటుంది. కావాలంటే నేను తిని చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఏమైనా తింటుంది ఉడకపోయినా. అదిగో కారం, వెరీ గుడ్. ఇందులో కన్సిస్టెన్సీ చాలా బాగుంది. అబ్బా బా, అయ్యో 2 రోజులకి టీ రుచి తెలియదే. సో ఈరోజు అది మన హెల్తీ రెసిపీ. దీని తర్వాత నేను రాజీవ్ గారికి పెడతాను, పెట్టి ఎలా ఉందో నేను తర్వాత కామెంట్స్లో పెడతాను ఏమన్నాడో. సో మీరు కూడా మీకు తోచిన హెల్తీ రెసిపీస్ ఏవైనా సరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను కూడా మీ రెసిపీస్ని కాపీ కొడతాను, మీరు కూడా నా రెసిపీస్ని కాపీ కొడదురు. కానీ ఒకళ్ళకొకళ్ళని సహాయం చేసుకోకపోతే ఎలాగా? ప్రతి ఇంట్లో ఉండేటువంటి సమస్య ఇదే కదా. అందులోనూ మా ఆయన ఆకుకూరల్లో పాలకూర, తోటకూర మాత్రమే ఉందనుకుంటున్నావా? బచ్చల కూర, గంగబైలాకు, ఇంకేం చెప్పావు రాజా, ఇంకేవో పొనగంటాకు, ఇన్ని ఆకుకూరలు ఉన్నాయి, వాటితో రోజుకి ఒక్కొక్కటి చేయొచ్చు కదా అని అడిగాడు. సో మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నట్టయితే
మీరు కూడా కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈస్ హెల్దీ రెసిపీస్ బై సుబా.